పాపా' అనే టైటిల్‌తో ఉన్న సినిమా జీ5లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈలోపు వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే అస్సలు బాగా అనిపించలేదు. సినిమా స్టార్టింగ్‌లోనే నో లాజిక్ ఓన్లీ మ్యాడ్‌నెస్ అని ఎసారు. అలా చూసిన తర్వాత సినిమాని అలాగే చూద్దామని ఫిక్స్ అయిన తర్వాత కూడా నాకు ఈ సినిమా అయితే నచ్చలేదు. ఇంక ఈ సినిమాలో ముందుగా కొంచెం బెటర్‌గా అనిపించిన విషయాలేంటంటే సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే బావుంది. సీన్స్‌లో ఏం లేకపోయినా బాగా ఎలివేట్ చేసినట్టు అనిపించింది. ఇంక సినిమాలో అక్కడక్కడ ఒక సీన్‌లో కొంచెం ఫన్ అయితే కనిపించింది. సినిమాలో అక్కడక్కడ హీరో క్యారెక్టర్‌ని కొంచెం ఎలివేట్ చేయడానికి ట్రై చేసినప్పుడు చూడడానికి కొంచెం బా అనిపించింది. అక్కడి నుంచి ఏదైనా సినిమా బావుంటదేమో అనిపిస్తది కానీ మళ్ళీ తర్వాత మామూలుగానే ఉంటది. ఈ సినిమాలో బాగా లేని విషయాల గురించి మాట్లాడుకోవాలంటే చాలా ఉన్నాయి. ముందుగా ఈ సినిమా ప్లాట్ ఏంటంటే హీరో సీఎంని కిడ్నాప్ చేస్తాడు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఫైనల్‌గా ఏం జరిగిందనేది ఈ సినిమా. ఇంక ఈ సినిమా అయితే ఎక్కడప్పుడు ఒక ఫ్లోలో ముందుకెళ్తున్నట్టు అస్సలు ఉండదు. సినిమా అంతా కూడా కొంచెం గోల గోలగా, హడావిడిగా ఉన్నట్టుంటది. ఆ హడావిడంతా చూడడానికి ఇరిటేటింగ్ అనిపించింది. దానికి తోడు సినిమాలో కొన్ని క్యారెక్టర్‌లొచ్చి సోది చెప్తా ఉంటాయి. ఆ సోదంతా వినడానికి నాకైతే చిరాకొచ్చింది. ఇంక సినిమా ఇంటర్వల్ దగ్గరికొచ్చినా హీరో ఎందుకు కిడ్నాప్ చేసాడనే విషయం తెలీదు. ఇంక పోలీసులు కూడా వీడిని పట్టుకోవడానికి ఒక్కించైనా ముందుకొచ్చారన్నట్టుగా అనిపించదు. ఇంక ఇంటర్వల్ బ్లాక్ టైమ్‌లో సెకండ్ హాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్ చెప్తా ఉంటారు కానీ మళ్ళీ దాన్ని కూడా ఎప్పుడో స్టార్ట్ చేస్తారు. ఇంక ఫ్లాష్ బ్యాక్ చెప్పడం స్టార్ట్ చేశాక కొంచెం బెటర్‌గానే ఉందనిపిస్తది. కానీ చెప్పాల్సిన పాయింట్ కాకుండా ఏదేదో సోది కావాలనే చెప్తున్నారనే ఫీలింగొస్తది. సినిమా సెకండ్ హాఫ్‌లో వచ్చే కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడైతే అసలు స్టోరీలో ఏ పాయింట్ నచ్చి ఇంతమంది సినిమాని యాక్సెప్ట్ చేసి సినిమాగా తీశారనే డౌటొచ్చింది. ఇంకా సినిమా స్టార్టింగ్‌లో నో లాజిక్ అని వేసినప్పుడే సినిమాలో మిగిలినవి కూడా ఉండవని చెప్పి వేసేసినా బావుండేదేమో అనిపించింది. ఇంక మ్యాడ్‌నెస్ పేరుతో సినిమా చూసే వాళ్ళకి మెంటలొచ్చేలా చేశారు. ఇంక సినిమా లాస్ట్‌కొచ్చేసరికి వాళ్ళు చేసిన కామెడీకి, వాళ్ళిచ్చిన ఎలివేషన్‌లకి మనం బాగా ఎంజాయ్ చేసేసామనుకుని ఫీలయ్యి సినిమాకి పార్ట్ 2 ఉంటదని కూడా యేసుకున్నారు. అది చూసినప్పుడే నా కాన్ఫిడెన్స్‌ని మెచ్చుకోవాలనిపించింది. ఫైనల్‌గా లాజిక్ లేకుండా సినిమాని చూడాలనుకున్నప్పుడు సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ ఫుల్‌గా ఉండాలి. కానీ ఈ సినిమాలో అయితే ఎంటర్‌టైన్‌మెంట్ లేకపోక బాగా ఇరిటేటింగ్ అనిపించింది. అందుకే ఈ సినిమా అయితే నాకు అంత బాగా ఏమి అనిపించలేదు. ఇంక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 1/5. ఇక వీడియో‌లోకి వచ్చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.